ఎన్నికల సమయంలో నియమావళి ఉల్లంఘనకు పాల్పడి సస్పెన్షన్కు గురైన మాజీ డీజీపీ అంజనీ కుమార్ను హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. మరోసారి అలాంటి తప్పిదానానికి పాల్పడొద్దని మెమోలో స్పష్టం చేసింది. ఆయనపై ఎన్నికల కమిషన్ విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసింది. ఈ నెల 3న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే అంజనీ కుమార్ వెళ్లి రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. నియమావళి అమల్లో ఉండటంతో ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అదే రోజు సస్పెండ్ చేసింది. దీనిపై అంజనీ కుమార్ ఈ నెల 4న ఈసీకి లేఖ రాశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కమిషన్ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని సూచించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, ఎన్నికల సమయంలో నియమావళి ఉల్లంఘనకు పాల్పడినటువంటి మాజీ అంజనీ కుమార్ అయితే హెచ్చరిస్తూ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమోని జారీ చేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు, ఎలక్షన్ టైంలో ఎప్పుడైతే రిజల్ట్ అనేవి కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉన్నాయో ఆ సమయంలోనే మాజీ డీజీపీ ఎన్నికల కమిషన్ ని కలుస్తున్న నేపథ్యంలో దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఆ సమయంలో సస్పెండ్ చేయడం జరిగింది. అయితే అంజనీ కుమార్ తర్వాత దాంతో పాటు మహేష్ బాబు ఇద్దరు కూడా వెళ్ళి బొకేలు ఇవ్వడం, అప్పటికి ఇంకా అంటే ఎన్నికల కమిషన్ సంబంధించి ఇంకా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే మొత్తం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా వెళ్ళడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి కూడా కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇమీడియట్ గా స్పందించిన ఎన్నికల కమిషన్ అంజనీ కుమార్ ను అలాగనే మహేష్ బాబును ఇద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికల ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఈ సస్పెన్షన్ ను టెంపరీగా ఎత్తివేయడం జరిగింది. సో ఆ టెంపరీగా ఎత్తివేసిన నేపథ్యంలో మీరు గనక మళ్ళీ ఏదైనా సరే ఈ రకంగా అక్రమంగా ఏదైనా అక్రమాలకు పాల్పడ్డా అలాగనే ఏదైనా ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేసినా కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ సస్పెండ్ చేస్తాము, చర్యలు కూడా తప్పవు అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక మెమోతో పాటు ఒక మెమోను కూడా సమర్పించడం జరిగింది. అలాగనే ఒక రకంగా చెప్పాలంటే అంజనీ కుమార్ కు ఒక రకమైన వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన డీజీపీగా ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగం అంతా కూడా అడ్డంగా సపోర్ట్ చేసింది. అలా సపోర్ట్ చేయడం వల్లనే చాలా మంది ఇబ్బంది పడ్డామని చెప్పేసి అంటారు. అదే కాకుండా మనం గమనించవచ్చు, ఇక్కడ ఏమైందంటే గతంలో అంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా గతంలో చాలా సార్లు ఆయన మీద దాడికి పాల్పడటం, ఆయన అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా డీజీపీ ఆఫీస్ డైరెక్ట్ గా ఆదేశాలు వచ్చాయి కాబట్టి గతంలోనే రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన అపాలజీతో సస్పెన్షన్ ఎత్తివేసాము కమిషన్ కు కండిషనల్ గా, మీరు గనక మళ్ళీ ఏదైనా తప్పుడు చర్యలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అంటూ కూడా మొత్తంగా 2 లెటర్లు రిలీజ్ అయిపోయి ఆ 2 లెటర్లో మమ్మ కూడా జరుగుతా ఉంది. మరి ఈ రకంగా గతంలో అంటే మనం గమనించవచ్చు, ఓవరాల్ గా చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే మెయిన్ పొజిషన్ ఉన్నారో పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం మనం గమనిస్తే దాదాపుగా 20 మంది ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి నిన్న పోస్టింగ్లు ఇచ్చారు. అంటే గత ప్రభుత్వంలో హైదరాబాదు, రాచకొండ, సైబరాబాదు కమిషనరేట్లు కావచ్చు, తర్వాత డీజీపీ కావచ్చు, మహేష్ బాబు వీళ్ళందరికీ కూడా ఒక కీలకమైన పోస్ట్ ఉండేవి. వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యత లేని పోస్టులకు ఇవ్వడమే కాకుండా ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఏమైతే సస్పెన్షన్ ఎత్తివేశారో దానికి సంబంధించి ఒక 2 జీవోలు బయటకు రావడం అనేది మాత్రం ఒక రకంగా మనం సెన్సేషన్ చెప్పుకోవచ్చు. అంటే అన్కండిషనల్ గా మేము అపాలజీతో మీ సస్పెన్షన్ ఎత్తివేసి మీకు పోస్టింగ్ ఇచ్చాము, మళ్ళీ తిరిగి తప్పు చేస్తే మాత్రం ఏ మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పేసి అని హెచ్చరిక జారీ చేస్తూ ఒక లెటర్ మరొక మెమోను కూడా జారీ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ లెటర్ అనేది మిగతా ఆఫీసర్లకి ఎవరైతే గత ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి తర్వాత అడ్డదిడ్డమైన పనులు చేశారని చెప్పని భావిస్తుందో అలాంటి వారికి హెచ్చరికగా డైరెక్ట్ గా మాజీ డీజీపీకే ఈ లెటర్ ఇవ్వడం మాత్రం ఒక సెన్సేషన్ గా మారింది. ఖచ్చితంగా ఇది గత ప్రభుత్వంలో పనిచేసిన అందరూ అధికారులకు ఇది హెచ్చరిక చెప్పుకోవచ్చు. అంజనీ కుమార్ పంపిన లెటరే మిగతా వాళ్ళు కూడా వర్తిస్తుందని చెప్పిన కూడా మనం దీన్ని అన్వయించుకోవచ్చు. సుజాత. Right. Thank you, Inareddy. Thanks for the details.